Subscribe to our channel, press the bell icon and never miss an update. హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నెల 25వ తారీఖున. ఇది సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఆఫ్లైన్ పోస్టులు ఈ యొక్క అప్లికేషన్ కేజీబీవి సంబంధించిన పోస్టులు అన్నవి రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులు టైప్ 3, టైప్ 4 కేజీబీవి లొకేట్ అయిన సంస్థల్లో ఈ యొక్క పోస్టులు అన్నది వేకెన్సీ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆఫ్లైన్ పోస్టులు యొక్క అప్లికేషన్స్ వచ్చేసి వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, అకౌంటెంట్, ఏఎన్ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే ఆర్ నైట్ వాచ్మ్యాన్, అటెండర్, స్వీపర్, స్కావెంజర్, వార్డెన్, పార్ట్ టైం టీచర్, చౌకీదార్ ఈ యొక్క పోస్టులు అన్నవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్యూర్లీ విమెన్కి మాత్రమే ఉంటుంది. ఈ నాన్ టీచింగ్ పోస్టులు, సో ఈ యొక్క పోస్టుల మీద ఆఫ్లైన్లో ఫామ్ ఫిల్ చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క పీడిఎఫ్ అన్నది మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. సో దీంతోపాటు ఇది ప్యూర్లీ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క సెలెక్షన్ అన్నది జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆదేశాల మేరకు ఈ యొక్క చాయిస్ ఆఫ్ క్యాండిడేట్స్ని సెలక్షన్ ప్యూర్లీ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క నాన్ టీచింగ్ స్టాఫ్స్కి సెలక్షన్ మోడ్ ఈ విధంగా జరుగుతుంది. దీంట్లో వేకెన్సీ వచ్చేసి మొత్తం 1095 పోస్టులు వేకెన్సీలు ఇవ్వడం జరిగింది రాష్ట్రం మొత్తంగా. దీంట్లో టైప్ 3 వచ్చేసి 564 పోస్టులు ఇవ్వడం జరిగింది. టైప్ 4 మొత్తానికి 531 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టుల్లో కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ టైప్ 3 దానికి వొకేషనల్ ఇన్స్ట్రక్టర్గా 77 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్గా 134 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఏఎన్ఎం పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో 110 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అకౌంటెంట్ పోస్టులు 11 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అటెండర్ పోస్టులకి 28 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. హెడ్ కుక్కి 22 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులు అన్నిటివి అవుట్సోర్సింగ్ విధంగా ఈ యొక్క పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది. నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్లో మీకు ఇది మెన్షన్ చేసి ఉంటుంది అవుట్సోర్సింగ్ అని. ఏపీసీఓఎస్ అప్కాస్ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ కుక్ 89 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. డే వాచ్మ్యాన్ ఉమెన్ దీంట్లో 18 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. నైట్ వాచ్మెన్ ఉమెన్ దీంట్లో 26 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. స్కావెంజర్ 33 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. స్వీపర్ 16 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టైప్ 4 కేజీబీవి సంబంధించిన నాన్ టీచింగ్ పోస్టులు గురించి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. దీంట్లో వార్డెన్కి 86 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. పార్ట్ టైం టీచర్ కింద 122 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. చౌకీదార్ దీంట్లో 77 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. హెడ్ కుక్ దీంట్లో 76 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ కుక్ 170 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీంట్లో డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా ఈ యొక్క వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ వైజ్గా మొత్తం ఇక్కడ ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయో కూడా ఈ యొక్క వీడియోలో మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ దీంట్లో కూడా టైప్ 3కి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా చూపించడం జరుగుతుంది. అలాగే టైప్ 4 పోస్టులు నాన్ టీచింగ్ వాటికి కూడా ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయో జిల్లా వారీగా ఈ యొక్క పోస్టులు మీకు ఈ యొక్క వీడియోలో కనిపిస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్న విమెన్ ఉంటారో వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అన్నది ఆఫ్లైన్లో ఫిల్ చేసి అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్కి మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ వైజ్ పేపర్కి నోటిఫికేషన్ ఇచ్చే డేట్ వచ్చేసి 1 జనవరి 2026 తారీఖున ఈ యొక్క నోటిఫికేషన్ పేపర్కి ఇవ్వడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో ఈ యొక్క పోస్ట్ అన్నది ఆఫ్లైన్లో మీరు ఫామ్ ఫిల్ చేసి ఈ యొక్క పోస్టులను మీరు ఏపీసీ ఆఫీస్కి అందజేయవలసి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మీరు ఇవ్వాల్సిన డేటు 3వ తారీఖు జనవరి నుంచి 11వ తారీఖు జనవరి 2026 తారీఖు కల్లా మీరు మీ యొక్క అప్లికేషన్స్ యొక్క
ఆఫీస్కి మీరు అందజేయవలసి ఉంటుంది, ఏపీసీ ఆఫీస్కి. వీటి నుంచి మీకు సందేహాలు ఉంటే 22వ తారీఖు కల్లా మీ యొక్క సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మండల వైజ్గా 12వ తారీఖున స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ అన్నది డిస్ప్లే చేసే డేట్ వచ్చేసి 19వ తారీఖు జనవరి నెలలో పెట్టడం జరుగుతుంది. ఈ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు యొక్క ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 23వ తారీఖు జనవరి నెలలో ఉంటుంది, 24వ తారీఖు వరకు. ఈ యొక్క ఇంటర్వ్యూ ప్యూర్లీ మెరిట్ వైజ్లో ఉంటుంది, 1:1 రేషియో. సో ఈ యొక్క అప్లికేషన్ ఓన్లీ విమెన్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ సెలక్షన్ లిస్ట్ ఆప్కా చైర్మన్కి 31వ తారీఖు కల్లా అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి రిపోర్టింగ్ డేట్ వచ్చేసి 1వ తారీఖు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క పోస్టుల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో. సో ఈ యొక్క విధంగా ఈ యొక్క పోస్టులు అన్నది సెలక్షన్ ప్రాసెస్ అన్నది ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఓసీ వాళ్ళకి 45 years లోపు ఎవరన్నా కూడా ఈ యొక్క పోస్ట్ అన్నది అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా 50 years లోపు వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ విమెన్ అయి ఉంటే వాళ్ళు 52 years ఏజ్ వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. XS1 ఉమెన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 45 years వరకు ఉంటుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీంట్లో కొన్ని పోస్టులకి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా కూడా తీసుకోవడం జరుగుతుంది. వీటిలో హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్, డే ఆర్ నైట్ వాచ్మెన్, చౌకీదార్ అండ్ అటెండర్ ఈ యొక్క పోస్టులకి మీ చదువుతో సంబంధం లేకుండా మిమ్మల్ని డైరెక్ట్గా ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి మీ యొక్క ఆధార్ కార్డు లేదా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే చాలు, లేక మీ యొక్క 10th మార్క్ లిస్ట్ అయినా పర్లేదు. సో మీ ఆధార్ కార్డ్ అన్నా పర్లేదు, ఒకవేళ మీకు 10th చదువుకోకపోయినా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్న వాటి ద్వారా కూడా మీరు ఈ యొక్క పై చెప్పిన పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వీటికి కంపల్సరీగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ పాస్ ఆర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ మీద చేసి ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. లైక్ బీకామ్ కంప్యూటర్స్ ఆర్ బీఎస్సీ కంప్యూటర్స్ ఆర్ ఎనీ రిలవెంట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ దీనికి మీరు 10th పాస్ అయి ఉంటే చాలు. మీకు స్పెషల్ వొకేషనల్ కోర్సెస్ చేసి ఉంటారు కదా, సర్టిఫికేట్ ఇన్ మ్యూజిక్ ఆర్ డ్యాన్స్ ఆర్ టైలరింగ్, వీవరింగ్, ఆ యొక్క ఎనీ ఐటీఐ సంబంధించిన పోస్ట్ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. టీటీసీ చేసిన వాళ్ళు కూడా లైక్ టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అకౌంటెంట్ దీనికి కంపల్సరీ బీకామ్ ఆర్ బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వార్డెన్ క్వాలిఫికేషన్ దీనికి మీరు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ కంపల్సరీ ఉండాలి. దీనికి ఓసీ వాళ్ళకి 50% ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బీసీ అయితే 45% డిగ్రీ ఉండాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ ఆర్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు ఎవరైనా కూడా 40% డిగ్రీ ఉంటే మాత్రమే ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కంపల్సరీగా బీఈడీ ఆర్ ఎంఏ చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వార్డెన్కి కంపల్సరీ మీరు మీ యొక్క డిగ్రీతో పాటు బీఈడీ ఆర్ ఎంఏ చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే పార్ట్ టైం టీచర్స్ క్వాలిఫికేషన్స్ కూడా సేమ్ ఇందాకలాగే కంపల్సరీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ విత్ బీఈడీ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ పార్ట్ టైం టీచర్స్ దానికి బీఎస్సీ మ్యాథ్స్ చేసిన వాళ్ళు కంపల్సరీగా ఉండాలని కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏఎన్ఎం ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్ దీనికి
మీ ఇంటర్తో పాటు MPHW 2 years కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్ పాస్ విత్ ANM ట్రైనింగ్ సర్టిఫికేట్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ఇన్స్టిట్యూట్ నుంచి కోర్సు సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఈ యొక్క పోస్టులకి ఎవరైతే ఇంగ్లీష్ ఆర్ తెలుగు చదివి ఉంటారో వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క పోస్టులు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది యొక్క పోస్టులు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ యొక్క అప్లికేషన్ అన్నది సెలక్షన్ ప్రాసెస్ అన్నది జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ఆ మండలాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది. ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద మండల్ వేర్ ఇన్ ద KGBVs ఆర్ లొకేటెడ్. సో ఫస్ట్ ప్రయారిటీ అన్నది ఎవరైతే ఈ KGBV సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో వాళ్ళకి ముందు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క మండలాల్లో. తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులన్నీ రన్ అయ్యేదంతా ప్యూర్లీ యాజ్ పర్ ఆప్కాస్ గైడ్లైన్స్ పరంగా ఈ యొక్క పోస్టులో ఈ యొక్క రిక్రూట్మెంట్ మొత్తం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.